మనం ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో తాజాగా ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డికి సంబంధించిన పాదయాత్ర కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. ఇప్పటికే రేవంత్ రెడ్డి పాదయాత్ర హుజరాబాద్ నుంచి మొదలైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దాదాపుగా కూడా ఇటు కేసీఆర్ పట్ల కొంత నిప్పులు చెలరేగినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఈ రోజు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభమైంది. మొదటగా ఇల్లంతకుంట మండలం రామాలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఈ పాదయాత్ర ఇల్లంతకుంట హుజురాబాద్, హుస్నాబాద్, మానకొండూరు, సిరిసిల్ల, వేములవాడ, కొలని మండలాల్లో కొనసాగనుంది. అయితే ఈ రోజు ఆయన ఇసుక క్వారీలు ఏదైతే హుజురాబాద్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక క్వారీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేసుకోవాలని చెప్పొచ్చు. కేసీఆర్ ఫ్యామిలీయే ఇదంతా నడుపుతుంది అన్నట్టు ఆయన ఆరోపణలు కూడా చేసిన సందర్భం ఉంది. ఈ రోజు కేసీఆర్ ఫ్యామిలీ ఈ కాళేశ్వరం ముప్పు గురి కావడానికి కూడా ఇలాంటి అక్రమ డంపులు, ఈ ఇసుక అక్రమ రవాణా వల్లనే కాళేశ్వరం మునిగిపోయిందని, మిడ్ మానేర్ కూడా భవిష్యత్తులో కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉంటుందనేసి ఆయన చెప్పిన సందర్భం ఉంది. ఇప్పుడు ఎవరైతే దీన్ని అడ్డుకోవడానికి, ఇష్టం అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఎవరైనా ప్రయత్నించినా కూడా పోలీసులు వాళ్లకు రివర్స్, అంటే ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళపైన రివర్స్ కేసులు పెడుతున్నారని కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే ఈ పోలీసులు కూడా కీలు బొమ్మలా మారారు అని చెప్పేసి ఆయన ప్రధానంగా ఆరోపించారు. ఇటు పోతే బిఆర్ఎస్ నేతలనే కాకుండా బీజేపీ నేతలను కూడా టార్గెట్ చేశారు. హుజరాబాద్ ఈటల నియోజకవర్గం అయినప్పటికీ తాను కూడా ఏం చర్యలు తీసుకోలేదు అని ఒక ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పోతే జోగినపల్లి సంతోష్ కుమార్ తనపై కూడా తన తండ్రి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పేసి, ఎలాంటి పరిస్థితుల్లోనేమో కాంగ్రెస్ ప్రజలకు భరోసా ఇవ్వడానికి తన పాదయాత్ర జరిగిన దాడి కూడా మాకు ఒక లెక్క కాదు అని చెప్పేసి ఆయన ఘాటుగానే చెప్పేశారు. ప్రతిసారి తమను అడ్డుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా తన యాత్ర ఆగదు, ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. శ్రీకాంత్, అదేవిధంగా అనేక దాడులు కాంగ్రెస్ పై జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రలో అనేక సందర్భాల్లో నేను చూసుకుంటే వరంగల్ జిల్లా కూడా పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలోనే కార్నర్ మీటింగ్స్లలో భాగంగా ఆయనపై దాడులు నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. మరి ఒకవైపు ఇప్పుడు కరీంనగర్ జిల్లా అంతా కూడా దాదాపుగా కూడా కేసీఆర్కి సంబంధించిన ప్రాంతం, అదేవిధంగా బీజేపీ కొంత పట్టున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏమైనా ఉద్రిక్తతలు నెలకొనేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దాంతోపాటుగా ఈ రోజు పాదయాత్రలో భాగంగా ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి కూడా మండిపడేట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాడులు రాబోయే నియోజకవర్గాల్లో దాడులు చేసే అవకాశాలు లేకపోలేదు ప్రణయ్. ముఖ్యంగా చూసుకుంటే సిరిసిల్ల, కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల కేటీఆర్ పై తను ఎప్పుడు నిప్పులు జరుగుతుంటారు రేవంత్ రెడ్డి. సో అక్కడ పార్టీ క్యాడరు రేవంత్ రెడ్డిపై దాడులు చేసే అవకాశం లేకపోతే, ఒక సిరిసిల్ల నియోజకవర్గం మాత్రం కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. మిగతా ఎక్కడ కూడా చొప్పదండి కానీ ఈ మిగతా నియోజకవర్గాల్లో మాత్రం అంత ప్రాబల్యం ఉండకపోవచ్చు. సిరిసిల్లలో మాత్రం తప్పకుండా కాస్త రేవంత్ రెడ్డికి వ్యతిరేకత ఉందేమోనని భావించవచ్చు. రైట్.